మా ప్రియమైనటువంటి గ్రామస్తులకు ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాము. మేము ఈ మధ్య పాట పాడుకుంటూ వచ్చినాము. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే. అంటే మానవుని యొక్క హృదయము మూయబడి ఉన్నది. మానవుని యొక్క హృదయం మూయబడి ఉన్నది. ఎందుకు మూయబడి ఉన్నది అని చూస్తే, ఆ మానవుని యొక్క హృదయంలో పాపమున్నది. మానవుని యొక్క హృదయంలో చెడు ఉన్నది, ద్వేషమున్నది, అసూయ ఉంది, కక్ష ఉన్నది, మత్సరం ఉన్నది. ఇవన్నీ కూడా మానవుని యొక్క హృదయంలో ఉండుట ద్వారా మానవుని యొక్క హృదయము మూయబడి ఉన్నది. మూయబడి ఉన్నటువంటి హృదయం యొద్ద దేవాది దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నిలుచుండి తడుచున్నాడు. ఏమని తడుచున్నాడు? ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తడుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల అతని వద్దకు నేను వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేదుము, అనగా సహవాసము కలిగి ఉందుము అని అంటున్నాడు. ఎందుకు అంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక సామాన్యమైనటువంటి మానవుడితో సహవాసము కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కారణము, దేవుని చేత సృష్టించబడినటువంటి మానవుడు దేవునితోనే సహవాసము కలిగి ఉండాలి, దేవునితోనే ఉండాలి, దేవునితోనే జీవించాలి, దేవునితోనే నివసించాలి, దేవునితోనే సంతోషించాలి, దేవునితోనే ఆనందించాలనేది మానవుని యొక్క ఉద్దేశము కాదు, కానీ దేవుని ఉద్దేశమైనది. దేవుని ఉద్దేశము చూడండి, అది మానవుడు ఎప్పుడూ దేవునితో ఉండాలి అనేది దేవుని ఆశ. అయితే మానవుడు ఎలాగుంటాడంటే, పాపంతో నిండి ఉన్నాడు కాబట్టి తను దేవునికి దూరంగా ఉండాలి, దేవునికి వేరుగా ఉండాలి. దేవునికి వేరుగా ఉండి దేవునికి దూరంగా ఉండి మనం ఏం చేయగలుగుతామండి? ఈ లోకంలో దేవునితో ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, దేవునితో ఉంటే ఆనందం ఉంటుంది, దేవునితో ఉంటే సంతోషం ఉంటుంది, దేవునితో ఉంటే పాప క్షమాపణ ఉంటుంది, దేవునితో ఉంటే పరలోక రాజ్యం ఉంటుంది, దేవునితో ఉంటే ఆ పరలోక రాజ్యములు ఉండేటువంటి నిత్య ఆనందము, నిత్య సంతోషం ఉంటుంది. ఇది దేవుడు మానవునికి ఇవ్వాలని ఆశపడుతుంటే, మానవుడు హృదయములో పాపం పెట్టుకొని దేవునికి వేరుగా ఉంటున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి వంటిది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? ఎవడండి? ఎవరు గ్రహించలేరు. హృదయంలో పరిశోధించువాడు యెహోవాయే. దేవుడే హృదయాన్ని పరీక్షించేటువంటి వాడు, పరిశోధించేటువంటి వాడు. ఆ పరీక్షించేటువంటి దేవుని వద్దకు వస్తే హృదయం శుద్ధి చేయబడుతుంది అంటున్నాడు ప్రభు. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్మంటున్నాడు. ఎవరైనా మంచిది తీసుకుంటారండి. మనం షాపుకి వెళ్ళినప్పుడు మంచిది తీసుకుంటాం, మంచిదాన్ని కోరుకుంటాం, మంచిదాన్ని ఏరుకుంటాం. అయితే దేవుడు చెడిపోయినటువంటి హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకొరకు అంటే, చెడిపోయినటువంటి దానిని బాగు చేయటానికి. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, మార్కు సువార్త 7:37లో, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారే బాగు చేసేటువంటి వాడు. చెడిపోయినటువంటి దాన్ని, పాడైపోయినటువంటి దాన్ని, పనికిరానిటువంటి దాన్ని బాగు చేసేటువంటి వాడు దేవుడు. కారణము ఆయన సృష్టికర్త. మనం లోకంలో చూస్తూ ఉంటాం, ఏదైనా ఒక యంత్రాన్ని కనిపెట్టాడంటే అది పాడైపోయినా మళ్ళీ ఆ వ్యక్తికి బాగు చేయటానికి ఆ వ్యక్తికి ఆ జ్ఞానం ఉంటుంది. అలాగునే మానవుని బాగు చేయటానికి ఏ మానవుడు వల్ల కాదు. కానీ అంటూ ఉంటారు లోకంలో, వీడిని బాగు చేయటము మన వల్ల కాదు అంటూ ఉంటారు. అయితే దేవుడు బాగు చేసేటువంటి వాడు, దేవుడు పరిశుద్ధపరిచేటువంటి వాడు, దేవుడు నీతిమంతులుగా తీర్చేటువంటి వాడు, దేవుడే పాపం వలన వచ్చే శిక్ష నుండి విడిపించేటువంటి వాడు, తప్పించేటువంటి వాడు.
లేకపోతే మానవుడు నిత్య నరకంలో, పాతాళంలో, అగ్నిగుండంలో యాతన పడాలి. అలాంటి మానవుడిని దేవుడు ప్రేమించి అంటున్నాడు, నా కుమారుడా నా యొద్దకు రా అంటున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఆ ప్రేమ కలిగిన దేవుడు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదని అంటున్నాడు. ఎలాంటి భారముతో మానవుడు ఉన్నాడు, ఎలాంటి ప్రయాసంతో మానవుడు ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, పాప భారంతో ఉన్నాడండి. పాపము నుండి ఎవరు విడిపించలేరు, ఏ డాక్టర్, ఏ వైద్యుడు విడిపించలేడు. అయితే పరమ వైద్యుడు, పరిశుద్ధ దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పాపము నుండి విడిపించేటువంటి వాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించటానికి ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి ఆ పాపుల రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడు అంగీకరిస్తే, యేసు ప్రభువా నేను పాపి, నా పాపం క్షమించంటే నీకు పాప క్షమాపణ ఉంటుంది. పాపంలో వచ్చే శిక్ష నుండి తప్పించబడతావు. అని నిత్యజీవంలో, పరలోక రాజ్యంలో యుగాయుగాలు ఆనందిస్తావు, సంతోషిస్తావు. ఆ ఆనందము, ఆ సంతోషము, ఆ నిత్యజీవం నీకు కావాలా? నీకు కావాలి అంటే నేడే ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఎవరైనా సరే ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు గొప్ప రక్షణ పొందుతారు. నరక శిక్ష నుండి, పాపం వల్ల వచ్చే శిక్ష నుండి తప్పించబడి ఆ పరమదేవుడు ఇచ్చేటువంటి నిత్యానందములో, సంతోషములో, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మా ప్రియులారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోని, మన తుమ్మపూడి గ్రామంలోని మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలం 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉంటున్నాయి. వారంలో ఆయా కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవజనుడు భక్త సింగర్కు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో పరిచర్య జరిగించబడుతుంది. హెబ్రోను సహవాసము మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకే మేము ప్రార్థన చేస్తాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మహోన్నతుడా మీకు స్తోత్రాలు. ఈ ప్రాంతంలో మానవ హద్దుబాట్లు అల్పంగా స్వల్పంగా నిరాజ సువార్త ప్రకటించిన ప్రభువా, ఎవరైతే విన్నారో వారు విన్న వాక్యాన్ని బట్టి ఆయా రక్షణ పొందినట్లు వారికి మారు మనసు రక్షణ దయచేయండి. వారి హృదయాన్ని తెరవ చేయండి ప్రభువా, ఒప్పింపు చేయండి తండ్రి. ఆ రీతిగా ఎవరైతే కరపత్రికలు తీసుకున్నారో వాళ్ళ పత్రికలు పడవేయకుండా చదువుకొని అందరూ సత్యమును ఎరిగిన వారై నిత్య జీవంలో పాలు పందులు పొందడానికి లోకంలో ఉండే వారిని సరిచేసి ఆయత్తపరచండి. నిత్యమైన రక్షణ వారికి దయచేయండి. ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది, శాంతి, సమాధానం దయచేయి. మా పరలోకపు తండ్రి, మేము ముందుకు సాగి వెళుతూ ఉన్నాం. కొన్ని ఆత్మలైన బేతనికి నడిపించమని, మా ముందున సమయాన్ని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.